వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. మనం ఈరోజు 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో భాగంగా 5వ క్లాస్ అనేది చెప్పుకుంటున్నాం. ఈ 5వ క్లాస్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే గతంలో జరిగిన పనులను మనం ఏ విధంగా మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. గతంలో జరిగిన పనులు మనం ఏ విధంగా మాట్లాడాలి, అదేవిధంగా గతంలో జరిగిన పనులకే మనం ఏ విధంగా ప్రశ్నలు అడగాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా పాజిటివ్, నెగిటివ్ అంటే గతంలో జరిగిన విషయాలనే పాజిటివ్గా ఎట్లా మాట్లాడాలి, నెగిటివ్గా ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ మనము ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందుగా మీకు ఒక రిక్వెస్ట్, ఈ వీడియో కంప్లీట్గా చివరి వరకు చూసి మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ మనము క్లాస్లోకి వెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నేను నిన్న మార్కెట్కి వెళ్ళాను అంటే నిన్ననే అయిపోయింది, అది యాక్షన్ నిన్న అయిపోయింది మార్కెట్కి వెళ్ళాను. మరి నేను నిన్న మార్కెట్కి వెళ్ళాను అని చెప్పాలంటే ఐ వెంట్ టు ద మార్కెట్ యెస్టర్డే. ఇక్కడ వెంట్ వాడినా చూడండి. ఇక్కడ వెంట్ అంటే వెంట్ ఎందుకు వాడినాం అంటే గో, వెంట్, గాన్, మూడు మనకు వెళ్ళడం అనే మన క్రియకు గో, వెంట్, గాన్ అనే 3 V1 V2 V3 ఉంటాయి. పాస్ట్ టెన్స్లో ఎప్పటికైనా గతంలో జరిగిన విషయానికి సింపుల్ పాస్ట్ అంటే సింపుల్ పాస్ట్లో ఉపయోగించాలంటే V2ను మాత్రం వాడాలి. అంటే ఇక్కడ మనం గో బదులు వెంట్ వాడినాం చూడండి. ఐ వెంట్ టు ద మార్కెట్ యెస్టర్డే అంటే నేను నిన్న మార్కెట్కి వెళ్ళాను. ఒకవేళ మేమందరం వెళ్ళినాం అనుకోండి, అప్పుడు మేము నిన్న మార్కెట్కి వెళ్ళినామని చెప్పాలంటే వీ వెంట్ టు ద మార్కెట్ యెస్టర్డే. అట్లా మనము ఐ, వీ, హీ, సిట్ ఇట్లా ఏవైనా వాడచ్చు. సి అనుకోండి, సి వెంట్ టు ద మార్కెట్ యెస్టర్డే. లేకుంటే సి వెంట్ టు ద హైదరాబాద్ యెస్టర్డే, ఆమె నిన్న హైదరాబాద్కి వెళ్ళింది. లేకుంటే అతను నిన్న మా ఇంటికి వచ్చాడు అని అనుకోండి, అప్పుడు వచ్చాడుకు కమ్ వాడతాం. కమ్, కేమ్, కమ్. అప్పుడు V2 అంటే కేమ్ వస్తుంది కాబట్టి కేమ్ వాడాలి. హీ కేమ్ టు మై హౌస్, అతను నిన్న మా ఇంటికి వచ్చాడు. ఈ విధంగా మనం వాడేటప్పుడు పాస్ట్ టెన్స్లో గతంలో జరిగిన విషయాలు మాట్లాడేటప్పుడు V2 ఫామ్ వాడాలి, గుర్తుపెట్టుకోండి. మెయిన్ క్రియ అనేది వీటిలో వచ్చేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ రెండో లైన్ చూడండి. సి స్టడీడ్ హార్డ్ ఫర్ ద ఎగ్జామ్. స్టడీడ్ అన్నాడు అంటే రెండో V2 వాడిన అంటే అది అయిపోయింది. ఆమె ఎగ్జామ్కి హార్డ్గా చదివింది. ఎప్పుడు నిన్న చదివినచ్చు, అంతకుముందు ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. ఆ ఎగ్జామ్స్కి ఆమె బాగా హార్డ్గా చదివింది అనే ఉద్దేశంలో మనము సి స్టడీడ్ హార్డ్ ఫర్ ద ఎగ్జామ్ అని చెప్పాలి. నెక్స్ట్ లైన్ చూడండి. దే ప్లేడ్ ఫుట్బాల్ ఇన్ ద పార్క్. ప్లేడ్ అన్నాం, ఇక్కడ ప్లేడ్ వీటినే వాడినాం. దే ప్లేడ్ ఫుట్బాల్ ఇన్ ద పార్క్ అంటే వాళ్ళు పార్క్లో ఫుట్బాల్ ఆడారు. మేము నిన్న ఆడామని చెప్పాలంటే వీ ప్లేడ్ ద ఫుట్బాల్ యెస్టర్డే, మేము నిన్న ఫుట్బాల్ ఆడినాం. లేకపోతే ఆమె నిన్న బాస్కెట్బాల్ ఆడిందంటే సి ప్లేడ్ బాస్కెట్బాల్ యెస్టర్డే. లేకపోతే ఈరోజు ఉదయం అయిపోయి ఉంటుంది యాక్షన్, ఫుట్బాల్ ఆడడం అయిపోయి ఉంటుంది. ఆమె ఈరోజు ఉదయాన్నే ఫుట్బాల్ ఆడింది అని చెప్పాలంటే సి ప్లేడ్ ఫుట్బాల్ మార్నింగ్. ఇట్లా మనము గతంలో జరిగిన విషయాలను మనము మాట్లాడవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వీ వాచ్డ్ ద మూవీ లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ అంటే అయిపోయిందని. వీ వాచ్డ్ ద మూవీ లాస్ట్ నైట్, మేము లాస్ట్ నైట్లో అంటే నిన్న రాత్రి మూవీ చూశాము. షీ వాచ్డ్ ద మూవీ లాస్ట్ నైట్ అంటే ఆమె నిన్న మూవీ చూసింది. హీ వాచ్డ్ ద మూవీ లాస్ట్ నైట్ అంటే అతను నిన్న మూవీ చూశాడు. ఇట్లా మాట్లాడాలి. నెక్స్ట్ ఇంకోటి చూడండి. ద ట్రైన్ అరైవ్డ్ ఆన్ టైం. అరైవ్డ్ అని అంటే ఇక్కడ కూడా V2 అన్నాం. ద ట్రైన్ అరైవ్డ్ ఆన్ టైం అంటే టయానికే ట్రైన్ వచ్చేసింది. ద ట్రైన్ అరైవ్డ్ ఆన్ ద టైం. నెక్స్ట్ చూడండి. సి సాంగ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్ అంటే ఆమె ఒక అందమైన పాట పాడింది. ఆమె అందమైన పాట పాడింది అని మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే సి సాంగ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. సి సాంగ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. లేకపోతే అతను బ్యూటిఫుల్ సాంగ్ పాడాడు అంటే హీ సాంగ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. ఈ విధంగా మనం పాస్ట్ యాక్షన్ మాట్లాడాలి. పాస్ట్ యాక్షన్ మాట్లాడేటప్పుడు ఆ జరిగిన క్రియను V2 ఫామ్లోనే మాట్లాడాలి, గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రెజెంట్ పాస్ట్లో ఎప్పటికీ సింపుల్ పాస్ట్ మాట్లాడుతున్నామంటే క్రియను V2 ఫామ్లో మాట్లాడాలి. అదేవిధంగా మనకు మెయిన్ ఇక్కడ ఒక హెల్పింగ్ వర్బ్ అనేది వస్తుంది. తర్వాత మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. డిడ్ అనేది మెయిన్ హెల్పింగ్ వర్బ్ ఈ పాస్ట్ గతంలో జరిగిన విషయాలకు. ఈ డిడ్ను ఉపయోగించి మనం ఏ విధంగా నెగటివ్ స్టేట్మెంట్ చేయాలో, అదేవిధంగా ప్రశ్నలు అడగాలనో ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనకు ఈ వాట్సాప్ గ్రూప్ ఒకటి, టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి, 2 గ్రూప్లు అనేవి క్రియేట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ 45 డేస్
స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కోసం ఖచ్చితంగా కంటిన్యూగా చివరి వరకు చూడాలనుకుంటున్నారో, అదేవిధంగా మనం చేసే వీడియోస్ అన్నీ వాళ్ళకు మీకు టయానికి చేరాలనుకుంటే ఖచ్చితంగా ఈ గ్రూప్లో చేరండి. ఈ గ్రూప్లో చేరడం వల్ల మీకు నోటిఫికేషన్ ద్వారా ఆ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన మెటీరియల్ కానీ, వీడియోస్ కానీ అన్నీ ఆ గ్రూప్లలో మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు సెర్చింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు యూట్యూబ్లో వీడియో కోసం. మనకు ఎప్పటికప్పుడు ఆ గ్రూప్లలో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు డిస్క్రిప్షన్లో ఆ గ్రూప్ల యొక్క లింక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మీకు తప్పకుండా ఆ గ్రూప్లో చేరడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మిగతా వాళ్ళకు కూడా ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఆ గ్రూప్స్ లింక్స్ అనేవి మీరు షేర్ చేయండి. ఈ వీడియో కూడా ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. దానివల్ల వాళ్ళు కూడా నేర్చుకునే ప్రయత్నం అనేది చేస్తారు. మీకు నచ్చినట్లయితేనే షేర్ చేయండి. ఒకవేళ మీకు ఇది అంతగా ఎఫెక్టివ్గా లేదనిపిస్తే డిస్లైక్ అయినా కొట్టండి. మీకు నచ్చితే ఖచ్చితంగా చివరి వరకు చూసి లైక్ కొట్టండి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో ఈ వీడియో యూట్యూబ్ అనేది మిగతా వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా పంపిస్తూ ఉంటుంది. దానివల్ల ఈ వీడియో అవసరం ఎవరికైతే ఉంటుందో నేర్చుకోవాలని, వాళ్ళకు కూడా మనవంతుగా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు మనం నెగిటివ్ స్టేట్మెంట్స్ ఏ విధంగా మాట్లాడాలనేది చూద్దాం. ఇక్కడ చూడండి, నేను నిన్న మార్కెట్కి వెళ్ళలేదు. మనం ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం? నేను నిన్న మార్కెట్కి వెళ్ళాను అంటే ఐ వెంట్ టు ద మార్కెట్ అని చెప్పుకున్నాం. మరి నేను నిన్న మార్కెట్ వెళ్ళలేదు అని చెప్పాలంటే ఇప్పుడు నెగిటివ్ వచ్చింది. అప్పుడు డిడ్ అనేది వాడుతున్నాం. చూడండి ఇక్కడ ఐ డిడ్ నాట్ ఐ డిడ్ నాట్ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. మెయిన్ ఇక్కడ డిడ్ నాట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఐ డిడ్ నాట్ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. ఒకవేళ ఆమె నిన్న మార్కెట్కి వెళ్ళలేదు అని మనం చెప్పాలంటే షీ డిడ్ నాట్ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. ఒకవేళ ఆమె నిన్న మ్యారేజ్కి వెళ్ళలేదు అని చెప్పాలంటే షీ డిడ్ నాట్ గో టు ద మ్యారేజ్ ఎస్టర్డే. ఇట్లా మనం అనేక రకాలుగా మాట్లాడవచ్చు. లేకుంటే ఐ బదులు హీ వాడమనుకోండి, హీ డిడ్ నాట్ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. అతను నిన్న మార్కెట్కి వెళ్ళలేదు. వాళ్ళు మార్కెట్కి వెళ్ళలేదు అని చెప్పాలంటే ఇంగ్లీష్లో దే డిడ్ నాట్ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా ఈజీ. మెయిన్ మనకు ఆ స్ట్రక్చర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డిడ్ నాట్ అనేది వస్తుంది. డిడ్ నాట్ వచ్చిందంటే ఆ పని గతంలో జరగలేదు అని చెప్పడం మెయిన్ ఉద్దేశం ఈ డిడ్ నాట్ అంటే. నెక్స్ట్ చూడండి ఒక ఎగ్జాంపుల్, ఆమె పరీక్ష కోసం బాగా చదవలేదు. ఆల్రెడీ ఫెయిల్ అయి ఉంటుందేమో. మనం గతం గురించి చెప్తున్నాం. ఇప్పుడు ఆమె పరీక్ష చదవలేదు అని చెప్పాలంటే షీ డిడ్ నాట్, అంటే డిడ్ నాట్ అంటేనే నెగిటివ్. షీ డిడ్ నాట్ స్టడీ హార్డ్ ఫర్ ద ఎగ్జామ్. ఎగ్జామ్ కోసం ఆమె హార్డ్గా చదవలేదు. షీ డిడ్ నాట్ స్టడీ హార్డ్ ఫర్ ద ఎగ్జామ్. ఆమె ఎగ్జామ్ కోసం బాగా హార్డ్ వర్క్ చేయలేదు అని. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, వారు పార్కులో ఫుట్బాల్ ఆడలేదు. ఆడిందంటే దే ప్లేడ్ ఫుట్బాల్ ఇన్ ద పార్క్. మళ్ళీ ఆడలేదంటే దే డిడ్ నాట్ ప్లే ద ఫుట్బాల్ ఇన్ ద పార్క్. ఇక్కడ మెయిన్ ఇక్కడ కూడా డిడ్ నాట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. దే డిడ్ నాట్ ప్లే ద ఫుట్బాల్ ఇన్ ద పార్క్. ఈ విధంగా మనము నెగిటివ్ స్టేట్మెంట్స్ అంటే గతంలో జరగలేదు అని చెప్పే మన వాక్యాలకు ఈ విధంగా మాట్లాడాలి. నెక్స్ట్ ఇంకొక లైన్ చూడండి, అతను రెస్టారెంట్లో రాత్రి భోజనం చేయలేదు. అంటే రాత్రి భోజనం చేయలేదు రెస్టారెంట్లో అని చెప్పాలంటే అది కూడా అయిపోయింది. యాక్షన్ కూడా తినలేదు అనేది కూడా అయిపోయింది. అది మనం ఇప్పుడు చెప్తున్నాం. అతను రాత్రి నిన్న అన్ని రాత్రి కానీ ఎప్పుడైనా అయిపోయిన విషయంలో అతను రాత్రి రెస్టారెంట్లో భోజనం చేయలేదు అని చెప్తున్నాం. అందుకని హీ డిడ్ నాట్ ఈట్ డిన్నర్. హీ డిడ్ నాట్ ఈట్ డిన్నర్. హీ డిడ్ నాట్ ఈట్ డిన్నర్ అట్ ఏ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్లో అతను భోజనం చేయలేదు. ఈ విధంగా మనం పాస్ట్కి సంబంధించిన వాక్యాలు మాట్లాడాలి. అదేవిధంగా ఇంకా కొన్ని వాక్యాలు చూద్దాం. ఇట్లా మీరు వీలైన ఎక్కువ చూడడం వల్ల మీకు స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రాక్టీస్ అనేది బాగా అవుతుంది. నెక్స్ట్ చూడండి, మేము నిన్న రాత్రి సినిమా చూడలేదు. అది కూడా అయిపోయిన యాక్షనే. మేము అన్నాం కాబట్టి వీ అని వాడాలి. వీ డిడ్ నాట్ వాచ్ మూవీ లాస్ట్ నైట్. వీ డిడ్ నాట్ వాచ్ ద మూవీ లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ మేము మూవీని చూడలేదు. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ చూడండి, రైలు సమయానికి చేరుకోలేదు. అంటే మనము ఇంటికి వచ్చింటాం, ఎవరన్నా అడుగుతారు ఏం లేట్ అయిందని. అప్పుడు మనం ఏం చెప్తాం? ట్రైన్ అనేది సమయానికి రాలేదు అంటే అయిపోయింది. అది కూడా టయానికి రాలేదు, అందువల్ల మేము రాలేకపోయినాం అని చెప్తున్నాం. అంటే ఇప్పుడు ట్రైన్ టయానికి రాలేదు అని మనం పాస్ట్ యాక్షన్లో చెప్పాలంటే ద ట్రైన్ డిడ్ నాట్ అరైవ్ ఆన్ టైం. ద ట్రైన్ డిడ్ నాట్ అరైవ్ ఆన్ టైం అంటే టయానికి ఆ ట్రైన్ అనేది రాలేదు. ద ట్రైన్ డిడ్ నాట్ అరైవ్ ఆన్ టైం. ఈ విధంగా మాట్లాడాలి. ద ట్రైన్ డిడ్ నాట్ అరైవ్ ఆన్ టైం. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, ఆమె ఒక అందమైన పాట పాడలేదు. ఇప్పుడు పాడింది అని కాదు, ఆమె ఒక అందమైన పాట పాడలేదు. పాడటం అన్నీ అయిపోయినాయి. తర్వాత మనం
డిస్కస్ చేసుకుంటాం ఆమె ఒక అందమైన పాట పాడలేదు అని. అప్పుడు మనం ఏం చెప్తాం, షీ డి నాట్ సింగ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ఆమె ఒక అందమైన పాట పాడలేదు, ఏదో పాడింది అంతే, అంతేగాని ఒక అందమైన పాట అయితే పాడలేదు అనేటప్పుడు మనం ఇంగ్లీష్లో షీ డి నాట్ సింగ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్, లేకపోతే హీ డి నాట్ సింగ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. అతను ఒక అందమైన పాట పాడలేదు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. అతను తన స్నేహితుడికి ఒక లేఖ రాయలేదు. మనం లేఖ రాసినావా అని అడిగినాం అనుకోండి, మీ ఫ్రెండ్కి లెటర్ రాసావా అని, అతను పక్కన వాడు చెప్తాడు, ఇంకొకటి వచ్చి, అరే అతను రాయలేదు, ఫ్రెండ్కి లెటర్ ఏం రాయలేదు, అబద్ధం చెప్తున్నాడు అని. అప్పుడు ఏం చెప్తాం మనం ఇంగ్లీష్, అతను స్నేహితునికి లెటర్ రాయలేదు అని చెప్పాలంటే ఇది కూడా అయిపోయింది కాబట్టి యాక్షన్. హీ డిడ్ నాట్ రైట్ ఎ లెటర్ టు హిజ్ ఫ్రెండ్. హీ డిడ్ నాట్ రైట్ ఎ లెటర్ టు హిజ్ ఫ్రెండ్. అతని ఫ్రెండ్కి లెటర్ రాయలేదు. హీ డిడ్ నాట్. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే డిడ్ నాట్ అనేది వచ్చిందో అది నెగటివ్ మారిపోతుంది. సబ్జెక్ట్ తర్వాత డిడ్ నాట్ వస్తుంది. అంటే ఐ, వి, హీ, సి, ఇట్, దే ఇవి వస్తాయి కదా. వీటి తర్వాత డిడ్ నాట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అది ఆ స్టేట్మెంట్ అనేది నెగటివ్గా మారిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనకు వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, 2 గ్రూపులు ఉన్నవి. మీకు ఈ వీడియోస్కి సంబంధించిన లింక్స్ అనేవి ఎప్పటికప్పుడు ఆ గ్రూప్లలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ గ్రూప్ సంబంధించిన లింక్స్ అనేవి మనకు డిస్క్రిప్షన్లో కింద ఇవ్వడం జరిగింది. వీలైతే వాటి చేరడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ మనము వీటికి మనం ఏ విధంగా ప్రశ్నలు చేయాలి, అంటే గతంలో జరిగిన విషయాల్లో ఏ విధంగా మనం ప్రశ్నించాలి అనేది నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. డిడ్ అని స్టార్ట్ చేయాలి. అంటే డిడ్తో స్టార్ట్ చేసినామంటే అది ప్రశ్నగా మారిపోతుంది. అదేవిధంగా అది మనకు సబ్జెక్ట్ కంటే ముందే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. డిడ్ ఐ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. నేను నిన్న మార్కెట్కు వెళ్ళానా అని. డిడ్ తర్వాత ఐ వచ్చింది చూడండి. ఐ కాకుండా మనం యూ, హీ, సిటీ ఏదైనా పెట్టచ్చు. డిడ్ యూ గో టు ద మార్కెట్ ఎస్టర్డే అనుకో, నువ్వు నిన్న మార్కెట్కి వెళ్ళావా అని. యూ అన్నాం కాబట్టి ఇక్కడ ఐ ప్లేస్లో యూ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు వెళ్ళావా అని అడిగినట్టు, గతంలో జరిగిన విషయమే. డిడ్ అనేది ఎప్పటికీ పాస్ట్ గురించి మాత్రమే మనకు తెలియజేస్తుంది. డిడ్ యూ గో టు ద మార్కెట్ ఎస్టర్డే, నువ్వు నిన్న మార్కెట్కి వెళ్ళావా అని. అట్లా డిడ్ సీ గో టు ద మార్కెట్ ఎస్టర్డే అంటే ఆమె నిన్న మార్కెట్కి వెళ్ళిందా అని మనం ఈ విధంగా ప్రశ్న రూపంలో మనము ప్రశ్నించవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే చూడండి, ఆమె పరీక్ష కోసం బాగా చదివిందా అని మనం అడగాలనుకోండి. అంటే గతంలోనే అయిపోయింది చదవడం, కానీ మనం అడుగుతున్నాం ఆమె పరీక్ష కోసం బాగా చదివిందా అని అడగాలంటే మనం ఏం మాట్లాడాలి? డిడ్ సీ స్టడీ హార్డ్ ఫర్ ద ఎగ్జామ్. ఎగ్జామ్ కోసం బాగా ఆమె హార్డ్ వర్క్ చేసిందా అని, అంటే బాగా చదివిందా అని. డిడ్తో రావాలి. ఏదైనా ప్రశ్నించాలంటే గతంలో విషయాలను గుర్తుపెట్టుకొని మీరు డిడ్తో స్టార్ట్ కావాలి, తర్వాత సబ్జెక్ట్ రావాలి. డిడ్ సీ స్టడీ హార్డ్ ఫర్ ద ఎగ్జామ్, లేకుంటే డిడ్ హీ స్టడీ హార్డ్ ఫర్ ద ఎగ్జామ్, డిడ్ దే స్టడీ హార్డ్ ఫర్ ద ఎగ్జామ్. వాళ్ళు ఎగ్జామ్ కోసం బాగా చదివారా, ఇట్లా మాట్లాడాలి. గతంలో జరిగిన విషయాలను ప్రశ్నించాలంటే ఈ విధంగా మాట్లాడాలి. నెక్స్ట్ చూడండి, వారు పార్కులో ఫుట్బాల్ ఆడారా. ఫుట్బాల్ పార్కులో ఆడింటారు, మనం ప్రశ్నిస్తున్నాం ఎదుటి వాళ్ళను. వాళ్ళు ఆడింటారు పార్కులో గతంలో అని, అంటే నిన్న కానీ మొన్న కానీ ఎప్పుడైనా అయిపోయిన విషయం గురించి మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు పార్కులో ఫుట్బాల్ ఆడారా అని. అప్పుడు అదే విషయాన్ని మనము ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలంటే డిడ్ దే ప్లే ఫుట్బాల్ ఇన్ ద పార్క్. వాళ్ళు పార్కులో ఫుట్బాల్ ఆడారా. ఈ విధంగా మనము ఇంగ్లీష్ అనేది మాట్లాడాలి. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, అతను రెస్టారెంట్లో రాత్రి భోజనం చేశాడా. భోజనం చేసిన విషయంలోనే మనము చేశాడా అని అడుగుతున్నాం. గతంలో చేసిండొచ్చు, చేసిండకపోవచ్చు, కానీ మనం ప్రశ్నిస్తున్నాం అతను రాత్రి భోజనం చేశాడా ఆ రెస్టారెంట్లో అని. దాన్ని మనం ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి? డిడ్ హీ ఈట్ డిన్నర్ అట్ రెస్టారెంట్. అతను రెస్టారెంట్లో భోజనం చేశాడా. ఈ విధంగా మనము మాట్లాడాలి. డిడ్ ద ట్రైన్ అరైవ్ ఆన్ టైం, అంటే టయానికి ట్రైన్ వచ్చిందా నిన్న కానీ మొన్న కానీ అట్లా అడిగే ఉద్దేశంలో. అంటే గతంలో ట్రైన్కి ఎవరికైనా వచ్చి ఉంటాం, మన ఇంటికి వెళ్ళి ట్రైన్ టయానికి వచ్చిందా అని అడగాలనుకోండి. డిడ్ ద ట్రైన్ అరైవ్ ఆన్ ద టైం, డిడ్ ద ట్రైన్ అరైవ్ ఆన్ ద టైం అని ఈ విధంగా మనం మాట్లాడాలి. స్పోకెన్ ఇంగ్లీష్ ఎప్పటికైనా మీరు మాట్లాడడం ద్వారానే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఆమె అందమైన పాట పాడిందా అని అడగాలనుకోండి. డిడ్ షీ సింగ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్, డిడ్ షీ సింగ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. ఆమె అందమైన పాట పాడిందా అని మాట్లాడచ్చు. నెక్స్ట్ మనం చూద్దాం. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఎప్పుడు మీ వీలైనన్ని ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్పడం వల్ల మీకు ప్రాక్టీస్ వచ్చి అదేవిధంగా మీకు మైండ్లో మ్యాపింగ్ అనే ఉద్దేశంతోనే వీలైనన్ని ఎగ్జాంపుల్ అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈ ఎగ్జాంపుల్ చూడండి, డిడ్ హీ రైట్ ఎ లెటర్ టు హిజ్ ఫ్రెండ్. అతను ఒక ఫ్రెండ్కి లెటర్ రాసింటాడు.
అప్పుడు మనం అడుగుతున్నాం, అతని ఫ్రెండ్కి లెటర్ రాశాడా అని అడగాలంటే డిడ్ హీ రైట్ ఏ లెటర్ టు హిస్ ఫ్రెండ్, డిడ్ హీ రైట్ ఏ లెటర్ టు హిస్ ఫ్రెండ్, ఈ విధంగా మాట్లాడాలి. అట్లా మాట్లాడితే అతని ఫ్రెండ్కి లెటర్ రాశాడా అని చెప్పడం. నెక్స్ట్ ఇంకోటి చూడండి, డిడ్ దే విజిట్ దే గ్రాండ్ పేరెంట్స్ లాస్ట్ వీక్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని వాళ్ళు లాస్ట్ వీక్ కలిశారా అని. తాత వాళ్ళ ఇంటికి వెళ్ళింటారు, అప్పుడు మనం అడుగుతాం వాళ్ళ తాత ఇంటికి లాస్ట్ వీక్ వెళ్ళారా అని. అలాంటి సందర్భంలో డిడ్ దే విజిట్ దేర్ గ్రాండ్ పేరెంట్స్ లాస్ట్ వీక్ అని. అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి చూడండి, డిడ్ ఐ సీ ఎ బర్డ్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై, బర్డ్ ఎగురుతూ ఉంటే నేను చూశానా అని. డిడ్ ఐ సీ, నేను చూశానా, ఏ బర్డ్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై, బర్డ్ ఎగురుతూ ఉంటే, బర్డ్ అనేది ఎగురుతూ ఉంటే నేను చూశానా అని ప్రశ్నించడం. నెక్స్ట్ ఇప్పుడు మనం అన్ని పాజిటివ్లో ప్రశ్నించినాం, చూశానా, తిన్నానా, వెళ్ళావా, వచ్చిందని. మరి ఇదే గతంలో నెగిటివ్లో ఉంటే, అంటే ఆ పని జరగకుండా ఉంటే, అంటే నేను చూడలేదా, నేను తినలేదా, నేను పాట పాడలేదా, ట్రైన్ రాలేదా, ఈ విధంగా మాట్లాడాలంటే ఇంగ్లీష్లో ఏ విధంగా ప్రశ్నించాలనో ఇప్పుడు చూద్దాం. మీకు అంతకుముందు డిడ్తో ప్రశ్న స్టార్ట్ అయింది, కానీ ఇక్కడ డిడ్ నాట్ వచ్చింది చూడండి. నిన్న నేను మార్కెట్కి వెళ్ళలేదా, మనం ఎక్కువ మాట్లాడుతుంటాం ఇలాంటి డిడ్ నాట్తోనే ఎక్కువ ప్రశ్నలు మనము రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం. డిడెంట్ ఐ గో టు ద మార్కెట్ ఎస్టర్డే, నేను మార్కెట్కి నిన్న వెళ్ళలేదా అని ప్రశ్నించడం. ఎవరన్నా అడుగుతారు నువ్వు మార్కెట్కి పోలేదా అని, మన ఇంట్లో వాళ్ళు, అప్పుడు అంటాం నేను మార్కెట్కి వెళ్ళలేదా అని, లేకుంటే నేను ఆ పని చేయలేదా అని. అట్లా అన్నప్పుడు డిడెంట్తో స్టార్ట్ చేయాలి. డిడెంట్ ఐ గో టు ద మార్కెట్ ఎస్టర్డే, నేను నిన్న మార్కెట్కి వెళ్ళలేదా అని ఈ విధంగా మాట్లాడాలి. ఓకే ఫ్రెండ్స్, మనకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ కూడా చేయండి. మన ఛానల్ డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మనకు 2 గ్రూప్ లింక్స్ అనేవి ఇవ్వడం జరిగింది, వాట్సాప్ గ్రూప్, అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్. మీరు ఆ గ్రూప్లలో చేరినట్లయితే ఎప్పటికప్పుడు మన వీడియోస్ అనేది మీకు రెగ్యులర్గా ఆ గ్రూప్లలో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఓన్లీ యూట్యూబ్ ద్వారా చూస్తే ఒక్కొక్కసారి మీకు నోటిఫికేషన్లు లేట్ రావచ్చు, సెర్చ్ చేసుకోవడం కూడా కొంత లేట్ కావచ్చు. అదే మీరు గ్రూప్లో జాయిన్ అయితే ఖచ్చితంగా మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేసినప్పుడే మీకు వీడియోస్ అనేది ఆ గ్రూప్లలో పోస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఆమె పరీక్ష కోసం బాగా చదవలేదా అని అడగాలంటే డిడెంట్ సీ స్టడీ హార్డ్ ఫర్ ద ఎగ్జామ్, డిడెంట్ సీ స్టడీ హార్డ్ ఫర్ ద ఎగ్జామ్, ఎగ్జామ్ కోసం ఆమె హార్డ్ వర్క్ చేయలేదా అని. అంటే ఫెయిల్ అయిండొచ్చు, ఇప్పుడు ఫెయిల్ అయింటుంది. అప్పుడు మనం ఏం అడుగుతాం అంటే ఆమె సరిగా చదవలేదా అని అడుగుతాం, లేదంటే అతను సరిగా చదవలేదా, హార్డ్ వర్క్ చేయలేదా అని అడుగుతాం. అప్పుడు మనం డిడెంట్ హీ స్టడీ హార్డ్ ఫర్ ద ఎగ్జామ్, ఎగ్జామ్ కోసం చెప్తున్నాం కాబట్టి డిడెంట్ హీ స్టడీ హార్డ్ ఫర్ ద ఎగ్జామ్, ఎగ్జామ్ కోసం అతను హార్డ్గా అంటే హార్డ్ వర్క్తో పని చేయలేదా, చదవలేదా. నెక్స్ట్ మనం చూసినట్లే చూడండి, వాళ్ళు పార్క్లో ఫుట్బాల్ ఆడలేదా. కొందరు చెప్తుంటారు మేము ఆడలేదు పార్క్లో ఫుట్బాల్, మేము వేరే ప్లేస్లో ఆడినామని. కానీ మనకైతే డౌట్ వస్తుంది పార్క్లోనే ఆడిందని. అప్పుడు మనం ప్రశ్నిస్తాం వాళ్ళు పార్క్లో ఫుట్బాల్ ఆడలేదా అని. అప్పుడు మనం ఏం చెప్తాం, డిడెంట్ దే ప్లే ఫుట్బాల్ ఇన్ ద పార్క్, వాళ్ళు పార్క్లో ఫుట్బాల్ ఆడలేదా. ఈ విధంగా మనం అనేక రకాల ప్రశ్నలు తయారు చేయవచ్చు. మెయిన్ ఏంటంటే ఒక స్ట్రక్చర్ మీకు అర్థమైందంటే మీరే సొంతంగా మాట్లాడవచ్చు. వీలైనన్ని సార్లు మీరు సబ్జెక్టులు మారుస్తూ, అదేవిధంగా ఇక్కడ మనం చెప్పే క్రియలు మారుస్తూ, అంటే వర్బ్స్, ఇప్పుడు నేను ఓన్లీ ఆడటము, స్టడీ, గో ఇవి మాట్లాడినాం కదా, మీరు వేరేటి కూడా మాట్లాడవచ్చు. అంటే ఆస్క్ అడగటము, లేకుంటే తినటము, లేకుంటే ప్లే ఆడటము చెప్పినాం కదా. అదేవిధంగా మనకు నచ్చినన్ని వర్బ్స్, నిద్రపోవటము, బాత్ స్నానం చేయటము, మన రెగ్యులర్గా మన ఇంట్లో జరిగే అనేక విషయాలను మనం ఈ విధంగా గతంలో జరిగిన విషయాలను ప్రశ్నించవచ్చు. నెక్స్ట్ చూడండి, డిడెంట్ హీ ఈట్ డిన్నర్ అట్ రెస్టారెంట్, డిడెంట్ హీ ఈట్ డిన్నర్ అట్ రెస్టారెంట్, అతను రెస్టారెంట్లో భోజనం చేయలేదా అని. డిడెంట్ హీ ఈట్ డిన్నర్ అట్ రెస్టారెంట్, అతను రెస్టారెంట్ దగ్గర లేదంటే రెస్టారెంట్లో భోజనం చేయలేదా అని. ఈ విధంగా ప్రశ్నలు అనేది తయారు చేయాలి. ఇప్పుడు మనకు ఇప్పటి వరకు మనం ఏం చెప్తున్నాం, డిడ్తో డిడ్ నాట్తో ఏ విధంగా ప్రశ్నలు చేయాలి గతంలో విషయాలని చెప్పుకున్నాం. మరి వీటికే WH క్వశ్చన్ యాడ్ అయితే ఏం చెప్పాలి అంటే, నువ్వు ఎక్కడ భోజనం చేసావు నిన్న, నువ్వు ఎక్కడ భోజనం చేయలేదు నిన్న, లేకుంటే నువ్వు నిన్న పరిగెత్తావా, నిన్న గెలిచావా, లేకుంటే నువ్వు నిన్న ఆడావా, లేకుంటే నువ్వు ఎక్కడ ఆడావు, ఎందుకు ఆడలేదు, ఎలా ఆడావు. ఇలాంటి ప్రశ్నలు మాట్లాడాలంటే ఏ విధంగా మాట్లాడాలో ఇప్పుడు చూద్దాం. గతంలో జరిగిన విషయాలను WH క్వశ్చన్తో ఏ విధంగా మాట్లాడాలనో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ మీరు గమనించినట్లయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మాకు క్లియర్గా ఇక్కడ ఉంది, హౌ డిడ్ ఐ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. మనం ఇంతవరకు ఏం చెప్పినాం, డిడ్ ఐ గో టు ద మార్కెట్ ఎస్టర్డే అన్నాం.
అంటే నేను మార్కెట్ నిన్న వెళ్ళానా అని. అదే లైన్కి హౌ యాడ్ అయింది. హౌ అంటే ఏంది, ఎలా నేను మార్కెట్కి వెళ్ళాను నిన్న అని. సేమ్ అంటే మనకు ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, ఒక స్ట్రక్చర్ ప్రకారం, ఒక ఆర్డర్ ప్రకారం నేర్చుకుంటూ వస్తే ఈజీగా ఉంటుంది మనకు స్పోకెన్ ఇంగ్లీష్. ఎట్లా పడితే అట్లా నేర్చుకుంటే మనం ఎక్కువ బట్టి కొట్టాల్సింది వస్తుంది. అదే ఇట్లా మనకు ఆర్డర్ల ప్రకారం నేర్చుకున్నట్లయితే, అంటే ముందుగా పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగటివ్ స్టేట్మెంట్స్, అదేవిధంగా డిడ్ అనేది ముందుకు వచ్చినప్పుడు సబ్జెక్ట్ కంటే ఏ విధంగా ప్రశ్నించాలి, మళ్ళీ అదే లైన్కి డబ్ల్యూహెచ్ క్వశ్చన్ యాడ్ అయితే ఏ విధంగా ప్రశ్నించాలి అనేది ఇప్పుడు అది చెప్తున్నాం. హౌ డిడ్ ఐ గో టు ద మార్కెట్ ఎస్టర్డే, నేను ఎలా మార్కెట్కి వెళ్ళాను. నెక్స్ట్ చూడండి, మనకి ఇంతవరకు నేర్చుకున్నాం డిడ్ సీ స్టడీ హార్డ్ ఫర్ ద ఎగ్జామ్ అని, అంటే ఆమె ఎగ్జామ్కి బాగా చదివిందా అని. దానికి వెన్ అనేది యాడ్ చేస్తుంది అనుకోండి, అంటే ఎప్పుడు ఆమె ఎగ్జామ్కి బాగా హార్డ్ వర్క్ చేసింది అని ప్రశ్నించడం. ఈ విధంగా మనం ప్రశ్నించవచ్చు డబ్ల్యూహెచ్ క్వశ్చన్లు యాడ్ చేసి. నెక్స్ట్ లైన్ చూడండి, ఇక్కడ డిడ్ దే ప్లే ఫుట్బాల్ ఇన్ ద పార్క్ అని మనం నేర్చుకున్నాం, అంటే వాళ్ళు ఫుట్బాల్ పార్క్లో ఆడారా అని. దానికి వెన్ యాడ్ చేసిన, అంటే వెన్ అంటే ఎప్పుడు వాళ్ళు పార్క్లో ఫుట్బాల్ ఆడారు అని. అంటే సేమ్ మనకు ఒక ఆర్డర్లు నేర్చుకున్నట్లయితే ఈ మాట్లాడడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, హౌతో యాడ్ చేసిన ఒక క్వశ్చన్, హౌ డిడ్ హీ ఈట్ డిన్నర్ అట్ ఏ రెస్టారెంట్, రెస్టారెంట్లో ఎలా తిన్నాడు అతను. డిడ్ హీ ఈట్ డిన్నర్ అట్ రెస్టారెంట్ అంటే అతను రెస్టారెంట్లో డిన్నర్ తిన్నాడా అని. అదే దానికి హౌ యాడ్ చేస్తే ఎలా తిన్నాడు అతను రెస్టారెంట్లో అని. ఈ విధంగా మాట్లాడవచ్చు. నెక్స్ట్ లైన్ చూద్దాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇప్పుడు దానికి నెగటివ్ క్వశ్చన్, డిడెంట్ సీ స్టడీ హార్డ్ వర్క్ అంటే ఆమె హార్డ్ వర్క్ చేయలేదా ఎగ్జామ్ కోసమని. దానికి వై యాడ్ చేసిన, అంటే వై అంటే ఎందుకు, వై డిడెంట్ సీ స్టడీ హార్డ్ ఫర్ ద ఎగ్జామ్ కోసం ఆమె ఎందుకు హార్డ్ వర్క్ చేయలేదు అని ఈ విధంగా ప్రశ్నించవచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూడండి, డిడెంట్ దే ప్లే ఫుట్బాల్ ఇన్ ద పార్క్, వాళ్ళు పార్క్లో ఫుట్బాల్ ఆడలేదా అని. దానికి వెన్ యాడ్ చేసిన అనుకోండి, ఎప్పుడు వాళ్ళు ఆడలేదు పార్క్లో, ఫుట్బాల్ వాళ్ళు ఎప్పుడు పార్క్లో ఆడలేదని. ఈ విధంగా నేర్చుకోండి, ఖచ్చితంగా మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వస్తుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నెక్స్ట్ చూడండి, డిడ్ హీ ఈట్ డిన్నర్ అట్ రెస్టారెంట్ అంటే రెస్టారెంట్లో అతను డిన్నర్ చేయలేదా అని. దానికి వై యాడ్ చేసిన, వై అంటే ఎందుకు అతను రెస్టారెంట్లో డిన్నర్ చేయలేదు అని. ఈజీ కదా, ఈ విధంగా నేర్చుకున్నట్లయితే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ చూడండి, డిడ్ వి వాచ్ ద మూవీ లాస్ట్ నైట్, మేము లాస్ట్ నైట్ చూడలేదా. డిడెంట్ వి వాచ్ ద మూవీ లాస్ట్ నైట్, మేము లాస్ట్ నైట్ మూవీ చూడలేదా అని. దానికి వై యాడ్ చేస్తే ఎందుకు మేము లాస్ట్ నైట్ మూవీ చూడలేదు అని. ఈ విధంగా మనము ప్రశ్నలు అనేది తయారు చేయవచ్చు, అదేవిధంగా మాట్లాడవచ్చు కూడా. మీకు వీలైనన్నిగా మాట్లాడండి, వీలైన సబ్జెక్టులు మారుస్తూ, వర్బ్స్ మారుస్తూ, అంటే పనులు మారుస్తూ మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వచ్చి తీరుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.